సో అలానే ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలండి. వేరే ఏ మోడ్లో మీరు అప్లై చేసినా అది యాక్సెప్ట్ చేయరు. సో సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఫిల్ చేయాలండి. సో దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్న ఇంకో అప్లికేషన్ ఫామ్ మళ్ళీ తీసుకుని దాంట్లో ఫిల్ చేస్తానంటే అది యాక్సెప్ట్ చేయరని సెకండ్ పాయింట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అలానే థర్డ్ పాయింట్ తీసుకున్నట్టయితే సో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఉంటుందండి. సో ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సమ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో కాకపోతే సో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అని చెప్తున్నారు. సో ఇన్స్ట్రక్షన్స్ అని మీరు చూసుకొని సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వండి. సో ఫాలో కాకపోతే డిస్క్వాలిఫైడ్ అనేది అవుతారండి. సో అలానే మనం ఫోర్త్ పాయింట్ తీసుకున్నట్టయితే మనం ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ క్యాండిడేట్ సంబంధించిన ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ మాత్రమే మీరు దాంట్లో సబ్మిట్ చేయండి. సో అలా లేకపోతే మీ పేరెంట్స్ సో మీ మదర్ కానీ మీ ఫాదర్ గానికి సంబంధించిన మొబైల్ నంబర్స్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడీస్ కానీ ఫామ్లో ఫిల్ చేయండి. అలా కాకుండా వేరే ఏ ఫిల్ చేసినా కూడా సో అది ఎన్టీఏ నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి మీకు రావండి. సో కాబట్టి మీరు మీ మొబైల్ నంబర్ లేకపోతే మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ మాత్రమే అప్లికేషన్ ఫామ్లో అనేది ఫిల్ చేయండి. సో అదే ఫోర్త్ పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసాడండి. సో ఎందుకంటే దానికి సంబంధించిన ఎస్ఎంఎస్లు కానీ సో మెయిల్స్ కానీ వాళ్ళకి మాత్రమే వస్తాయి. మీరు ఒకవేళ కంప్యూటర్ సెంటర్లో లేకపోతే బయట ఎక్కడైనా అప్లై చేసినప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్తో మాత్రం మీరు అప్లై చేయొద్దండి. సో మీ పర్సనల్ మొబైల్ నంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్తో మాత్రమే అప్లై చేయండి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏమైనా డిఫికల్టీగా ఫీల్ అయితే సో ఇక్కడ ఉన్న నంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఈ నంబర్ అనేది మీరు ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. 01140759000 లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉందండి CUETUG@nta.ac.in. సో ఇది అయితే వాళ్ళ ఈమెయిల్ ఐడి. దీనికైతే కాల్ చేయండి లేకపోతే దీనికంటే మెయిల్ చేయండి. సో ఇదండి ఎన్టీఏ నుంచి మనకు వచ్చిన CUET UG 2026 సంబంధించిన సో అప్డేట్. సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైనా బీటెక్ చదవాలనుకుంటే సో వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇదైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.